ఇక చూడురి రానున్న రోజులల్లా మగ పొరగాళ్ళు అనుకుంటూ కొంతమంది, ఓ దేవుడా నారాయణ ఏమెక్కరగిస్తురా నాయన ఈ రూపం పాడైపోని ఇన్ని బాధలు వచ్చాను అనుకుంటుండొచ్చు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఉత్తరప్రదేశ్లో అంట ఏడాదిన్నర క్రితం ఒక పెళ్ళి అయిందట. ఉత్తరప్రదేశ్ రాంపురం అంట. ఏడాదిన్నర క్రితం పెళ్ళి అయితే పిల్లం మాత్రం కుందరం బొమ్మలేక ఉంటుందట. కానీ ఆమె మొగుడు కాకుండా ఇంకోని కూడా మరిగిందట. అందులో చిత్రం ఏముందంటారా, చిత్రం ఉన్నది నిజంగా ఇనురి. అయితే ఇంకోని మరిగితే ఆ మరిగినతో ఏడాదిన్నరలో ఇప్పటిదాకా 9 సార్లు లేచిపోయిందట. దీన్ని నాశనం అయిపోను. 9 సార్లు లేచిపోతే 9 సార్లు పట్టుకొచ్చుకున్నాడ మొగడు. వీడంతా దిగసేటోడు చూడు, ఈయనకి ఎక్కడ పుట్టగత లేనట్టు పాడైపోను. 9 సార్లు పోతే 9 సార్లు పట్టుకొచ్చుకొని ఇంట పెట్టుకుండు. ఇక అనుకున్నట అమ్మ ఈ దొంగ పిల్లలతో నా వల్ల కాదురా నాయన, ఇక పెద్ద మనుషులలో పెడతా అని పెద్ద మనుషులలో పంచాయతీ పెట్టినట. పంచాయతీ పెడితే ఏమైనా పిల్ల పంచాయతీ పెట్టిన ఏం సంగతి అంటే, అయ్యా ఏడాదిన్నర పాడైపోను, ఆకలి దూపలు లేవు ఏమి లేవు, పాడైపోను అంత పోతుంది, అంత దగ్గరికే పోతుంది. 9 సార్లు లేచిపోతే 9 సార్లు పట్టుకొచ్చిన అంటే, అవునా అమ్మ నిజమేనంటే ఆ నిజమే అని చెప్పిందట. మరి ఏమెక్కడికి పోతున్నావు అంటే, ఆడు నాకు నచ్చిండు ఇట్లా పుస్తకం ఇచ్చిండు ఏం చేయాలన్నట. మరి ఇక నువ్వే చెప్పరాదు, ఇంతగా ధైర్యంగా చెప్తున్నావు ఏందో ముచ్చట చెప్పరాదని పెద్ద మనుషులు అడిగితే, నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అని అడిగిందట. చెప్పి సాగు ఏందో దబ్బునని అలానే సరికల్లా, ఇంకో పుస్తకం ఇచ్చిన పాపానికి ఏమో ఈయన దగ్గర 15 రోజులు ఉంటా, ఉంచుకున్న పాపానికి ఏమో ఆయన దగ్గర 15 రోజులు ఉంటా, జర నాకు పర్మిషన్ ఇవ్వాలన్నదంట. దెబ్బకు పెద్ద మనుషులు జాలాంట పడేయంట. ఉని పాడైపోయి గిట్టట కూడా నాయని చెప్తుండొచ్చునా, నువ్వేమైనా తినే పండువా లేకపోతే పాలిసే బైరేవా పాడైపోయిన దొడ్డ ఉన్న బర్రెలు ఏంటంటే 15 రోజులు ఆయన కాడ ఉంచుకోవాలి, 15 రోజులు ఈయన కాడ ఉంచుకోవాలని తీర్పు చెప్తాందుకు మేము పెద్ద మనుషులమే తల్లి, మనుషులం మేము, నీ లెక్క గాడులం పసలం కాదు. గిట్టటలు అయితే మీ ఇష్టం ఉంటేనేమో పర్మిషన్ ఇరి, లేకపోతే ఉంచుకున్నతో జెండా ఎత్తనే ఉంటా అని చెప్పిందట. ఇంకో గిట్ట తయారయ్యారు పాడైపోను కొంతమంది, అందరు కాదు. కానీ అందుకోసమనే రానున్న రోజులలో పొరగాల పరిస్థితి అయితే తలుసుకుట్టిన బల బాధ అనిపిస్తుంది. గిత్త అంతా అధ్వానం ఉంటారు పాడైపోను.